భూగోళం మాత్రమే కాదు, విశ్వం అంటేనే అనేక వింతలు, విశేషాలకు ప్రతీక. వాటిలో మనకు రోజుకో కొత్త విషయం తెలుస్తూనే ఉంది. అయినా మనిషి ప్రయత్నాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. విశ్వంలో దాగున్న ఎన్నో విశేషాలను తెలుసుకోవాలని ఎప్పటికప్పుడు ఉవ్విళ్ళూరుతూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో కొన్నింటిని తెలుసుకుంటున్నా, మరికొన్నింటిని మాత్రం తెలుసుకోలేక మిస్టరీలుగా మిగులుతున్నాయి. అలాంటి మిస్టరీకి కేర్ ఆఫ్గా మారింది బెర్ముడా ట్రయాంగిల్. ప్రపంచంలో చాలా వింతలున్నాయి, కానీ అందులో ఎవరికి అంతు చిక్కని వింత బెర్ముడా ట్రయాంగిల్. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతం మియామి, బెర్ముడా దీవులు, ప్యూర్టోరికోలను కలిపే త్రిభుజాకార పరిధిలో ఉంటుంది. అందుకే దీన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించడానికి కారణం ఏంటంటే ఇక్కడ జరిగిన విమానాలు, నౌకలు అదృశ్యమయ్యే సంఘటనలు. ఈ ప్రాంతంలో అనేక భారీ నౌకలు, విమానాలు అదృశ్యమయ్యాయి. వాటికి ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాంటి విషయాలు ఎప్పటికీ ఎవరికి అంతు చిక్కలేదు. గత 100 ఏళ్లలో బెర్ముడా ట్రయాంగిల్ వైపు వెళ్లిన సుమారు 75 విమానాలు, వందలాది నౌకలు గల్లంతయ్యాయి. అయితే అవన్నీ అదృశ్యమవ్వడం వెనుక శాస్త్రవేత్తలు పలు రకాల వాదనలు వినిపించారు. ఆ ప్రాంతంలో అగ్ని బిలాల వల్లనే ఇలా జరుగుతున్నాయని, ఏలియన్లే అటుగా వెళ్తోన్న నౌకలు, విమానాలను నాశనం చేస్తున్నాయని, సముద్రంలో పిరమిడ్లు ఉండడం వల్లే ఇలా జరుగుతుందని, ఆ ప్రాంతంలో భూమి ఆకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండడం వల్లనే ఇలా జరుగుతుందని, ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు. అయితే విమానాలు, నౌకలు ఎందుకు అదృశ్యమవుతున్నాయన్న విషయాన్ని నిర్ధారించేందుకు ఏ ఆధారాలను పరిశోధకులు ఇప్పటి వరకు చూపలేదు. ఈ నేపథ్యంలోనే గ్రహాంతర వాసులే ఈ పనులన్నీ చేస్తున్నారని ఊహాగానాలు చాలా కాలంగా వస్తున్నాయి. మరోవైపు అక్కడకు వెళ్లే నౌకలు మానవ తప్పిదాలు, ప్రకృతి బీభత్సం, అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్లే తప్పిపోతున్నారని, అంతేగాని దీనికి ఏ ఇతర అంశము కారణం కాదని కూడా కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రజల్లో అపోహలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందన్న విషయంపై శాస్త్రవేత్తలు సరైన వివరణలను ఇవ్వలేకపోతున్నారు. ఇలా జరగడానికి గల కారణాలను వివరించడానికి శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. బెర్ముడా ప్రాంతపు సముద్రపు లోతుల్లో మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలున్నాయి. ఈ రసాయనిక పదార్థం వెలువరించే వాయువు మంచు స్ఫటికాల రూపంలోకి మారుతుంది. భూకంపాల వల్ల ఈ నిక్షేపాలకు నష్టం వాటిల్లినప్పుడు ఈ వాయువు పెద్ద బుడగల రూపంలో సముద్రపు నీటి ఉపరితలానికి చేరుకోవడంతో అక్కడి నీటి సాంద్రత తగ్గిపోవడంతో అక్కడికి చేరుకున్న నౌకలు నీటిపై తేలియాడే ప్లవన శక్తిని కోల్పోయి మునిగిపోతాయి. మరో సిద్ధాంతం ఏంటంటే మిగతా ప్రాంతాల్లోలా కాకుండా అక్కడ ఉండే విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు ఊహించని రీతిలో మారుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతంలోకి ప్రవేశించే యంత్ర భాగాలు పనిచేయకపోవడంతో అవి ప్రమాదానికి గురి అవుతాయట. అయితే కొంతమంది ఈ ప్రాంతంలో వింత శక్తులు, ఏలియన్లు లేదా సముద్రపు మర్మశక్తులు ఉన్నాయని నమ్ముతారు. కానీ ఇప్పటి వరకు శాస్త్రీయంగా దానికి ఎలాంటి ఆధారం లభించలేదు. ఇలా మనకు తెలియనివి ఈ భూమిపై చాలా అంశాలు మిస్టరీగానే మిగిలిపోయాయి.